తెలంగాణ వాదం మరోసారి పొలిటికల్ సునామీని సృష్టించింది. ఆంధ్ర తెలంగాణ నేతల మధ్య రాజకీయ చిచ్చు రేపింది. ప్రాంతీయవాదం ఉగ్రవాదానికంటే ప్రమాదకరమని ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు బగ్గుమంటున్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలున్నా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, మా రాష్ట్రానికి వచ్చి రెచ్చగొట్టి పోవద్దని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదని నేరుగా చెప్పకుండా విభజన ప్రక్రియ నచ్చలేదని వక్రవాక్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్ లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ గురించి అని మాట్లాడతారు. నేను నిజంగా ఎంత కమిట్మెంట్ లేకపోతే కొండగొట్టు ఆంజనేయుడికి నేను 30 కోట్లు టీటీడీ నుంచి చెప్పిస్తాం. మేము ₹1 ఎందుకు కూర్చోబెట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తాం? ఆపదలో ఉన్నప్పుడు, విపత్తుల్లో ఉన్నప్పుడు. ఒకప్పుడు ఇలా మాట్లాడిన నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి విభజనకి నేను వ్యతిరేకం నేను అన్న చెప్పిన వ్యక్తికి పక్కన ఉన్న కొమ్ము కాసిన వీళ్ళందరూ. దేశం బాగుండాలి, అంతర్గతంగా ఇప్పుడు వేర్పాటువాదం మంచిది. ఎక్కడ దాకా దేశ సమగ్రత భంగం కలిగినంత వరకు ఎవరు ఉండకూడదు, రాకూడదు, మీ గొంతులు తొక్కేస్తామంటే ఇది ఏమనుకున్నారు? భారతదేశం అనుకున్నారు, లేదంటే పాలస్తీనా అనుకుంటున్నారు మీరు అందరూ? ఇది ఈ లెక్కలు అసలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళిన పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి. మా అయ్య జాగిరే నీ అయ్య జాగిరి కాదు అని స్పష్టంగా ఒక మాటకు చెప్పడానికి మళ్ళీ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో రావడానికి పోవడానికి సంబంధించిన మాకేమటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికి నవనిర్మాణం పెడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. తెలంగాణ మద్దతుకి నన్ను మాట్లాడినరా? తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సంఘీభావం అరే ధైర్యంగా ఉండండి తెలంగాణ పోరాడి తెచ్చుకోవాలని చెప్పినావా? అవహేళన చేసినావు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడివి. తెలంగాణ ఏర్పాటును అవమానించినటువంటి వ్యక్తివి. ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? ఇక్కడ ఏం ఇబ్బంది లేదు, ప్రొటెక్షన్ అందిస్తాం కానీ ఇక్కడ వచ్చి గెలుకకు అనవసరంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, ఆ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దని కోరుతాను. పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదంటాడు. ఇవన్నీ ఏంటంటే హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా హైతో గుమా ఫిరాకి బోల్నా బోల్తే ఇసుకో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా?